ప్రస్తుతం తెలంగాణలో నిషేధిత భూముల జాబితా పైన పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. చాలామంది కూడా తమ భూములు ఈ జాబితాలోకి వెళ్ళిపోయాయంటూ కూడా కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. కొందరు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే ఈ నిషేధిత భూముల జాబితా అంటే ఏంటి, ఎందుకు చాలామంది కూడా తమ భూములపైన కలవరపడుతున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తూ ఉన్నాం అంటే చాలామంది కూడా కొంత కలవరపడుతున్నారు తమ భూములు నిషేధిత జాబితా పోయాయి. అసలు యాక్చువల్గా ఈ నిషేధిత జాబితా అంటే ఏంటి? ప్రధానంగా 22A అనేది వినిపిస్తుంది. ఏంటి సార్ అసలు అదేంటి? 22A అనేది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. దాంట్లో 22A అనేది అసలు యాక్చువల్గా 22A అనేది ఏంటంటే ప్రభుత్వ భూములు కాపాడటం కోసం అవి రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రభుత్వం తన భూములు కాపాడుకోవడం చేయబడ్డ చట్టం. అది యాక్ట్ పార్టు, అదొక ఇంపార్టెంట్ సెక్షన్. నిషేధ జాబితా అంటే మీరు అడిగినట్టుగా గవర్నమెంటు కోనేరు రంగారావు కమిటీ, అంటే అంతకుముందు కండిషన్స్ ఉన్నాయి. కోనేరు రంగారావు కంటే ముందు కూడా కోనేరు రంగారావు కమిటీ అప్పుడు ఏం చేశారంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్కు చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ భూమి, ప్రతి ల్యాండ్ పార్సెల్ను నోటిఫై రాసుకొని దాచుకోమని చెప్పింది ప్రభుత్వం. అంటే మనకు అవసరాలు, ప్రభుత్వ అవసరాలకే ఉపయోగపడే నిమిత్తం రాసి పెట్టాను అనమాట. అన్ని భూములు, సీలింగ్ ల్యాండ్స్ కావచ్చు, టెంపుల్ ల్యాండ్స్ కావచ్చు, వక్ఫ్ ల్యాండ్స్ కావచ్చు, అటవీ భూములు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, ఇవన్నీ తీసి ఒక దగ్గర రాసి ఒక లిస్ట్ తయారు చేసి ప్రతి మండల్ వైజ్ రాసుకొని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పంపించి ఒక పుస్తకంలో రాశారు. ఈ ఎక్కడైతే చూపించబడ్డ ల్యాండ్స్లో ఏ రకమైన లావాదేవీలు జరగకూడదు, అంటే ఈ భూములు అమ్మడం కానీ కొనడం కానీ నిషేధించడం అయినది. ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్, దాన్ని POB అంటాం. అంటే మీరు చెప్తున్న ప్రకారం చూస్తే చాలా రోజుల నుంచి 22A ఉంది. సో ఇప్పుడే ఎందుకు సార్ అంటే వివాదం ప్రస్తుతం ఇంత ఎక్కువ కావడానికి గల కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటే మనము 2015లో ఏమైందంటే LRUP చేసే సమయంలో అన్ని భూములను కూడా దాంట్లో మనము తీసుకున్న తర్వాత ఏమైంది, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ అయిన ల్యాండ్స్ కొంత భాగం మిగిలిపోయింది. సర్ప్లస్ ల్యాండ్స్ కూడా, అంటే సీలింగ్ భూములు కూడా ఆ సీలింగ్ ఒకటే సర్వే నెంబర్లో ఆ సీలింగ్ పోగా మిగిలిన ల్యాండు, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్న ల్యాండ్స్, ఇలాంటివి కొన్ని తీసుకున్న ల్యాండ్స్ కూడా దాంట్లో ఆ సర్వే నెంబర్ పర్టికులర్ దాంట్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఆ 2015 వరకు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఇల్లు కూడా దాంట్లో వచ్చేసినాయి. అయితే ఈ ఇల్లు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము లేకపోతే అమ్ముకోవడము ఆయా కుటుంబ అవసరాలకు తీసుకునేటప్పటికీ ఒక 4-5 మొదలు బయటపడ్డాయి. అవిటి నుంచి అది సీలింగ్ వాళ్ళకి వచ్చేసింది, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకి వచ్చింది, అన్ని రకాల భూములు దీంట్లోకి ఎంట్రీ అయిపోయినాయి. ఇలా 2015 నుంచి కూడా వచ్చేటప్పటికి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. నా పట్టా భూమి ల్యాండ్ ఎక్విజిషన్ 2 ఎకరాలు పోయింది, 1 ఎకరా నాది మిగిలి ఉన్నది, మరి నా భూమికి వీళ్ళు రెవెన్యూ వాళ్ళు నా నిషేధ జాబితా అని చెప్పి వాళ్ళు దాంట్లో ధరణిలో ఎక్కించేసారు, నా సర్వే నెంబర్ మొత్తం దాంట్లో ఉన్నది, దీన్ని తీయించగలరని కోరుచున్నానని చెప్పి అట్లా ఉమ్మడి రాష్ట్రంలో అదంతా జరిగిపోయింది. 2014 స్టేట్ ఫార్మేషన్ కంటే ముందు హైకోర్టు అప్పుడు డైరెక్షన్ ఇచ్చింది అనమాట. టకటక ఇట్లా వచ్చేసినాయి అందరికీ. ఇక్కడ జరిగేటప్పుడు ఏమైంది, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ భూములన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోవడము, వాళ్ళు కొనుగోలు చేస్తాను ముందుకు రావడము, ఆ నిషేధ జాబితాలో ఉండేటప్పటికీ ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు కోర్టు ఏమన్నదంటే ఈ రకంగా ఇన్ని భూములు మీరు వాళ్లకు తెలవకుండానే అసలు మీరెవరు దాంట్లో చేర్చడానికి వాళ్ళు క్లియర్ చేసేయండి. ఎట్ ద సేమ్ టైం POBలో ఏవేవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో పెట్టండి, అందరికీ డిస్ప్లే చేసి పెట్టండి అన్నది. చేయలేదు గవర్నమెంట్, సీరియస్గా లేదు, తర్వాత అధికారులు కూడా సీరియస్గా లేరు, అట్లా ఉండిపోయింది. 24కి వచ్చేటప్పుడు కూడా ఏమీ జరగలేదు. మళ్ళీ రిమైండ్ చేసింది కోర్టు. ఎట్లా అంటే ఇంతవరకు చేయలేదంటే మా దగ్గర కోర్టు వచ్చే విపరీతమైన కేసులు వస్తున్నాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దాన్ని చేయండి అంటే మొన్న December 25లో హడావిడిగా అన్ని ల్యాండ్స్ అన్నీ తీసుకొని
మొత్తం ఏ టు జెడ్ మొత్తం కింది స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు కూడా ఆ లిస్ట్ రాసి అప్లోడ్ చేసి సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చేటప్పటికి అది ఇంకా సీరియస్ అయింది. అప్పుడు అదైంది, ఇప్పుడు ఇది ఇంకా అయింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ట్రాన్సాక్షన్కి వచ్చేటప్పటికి మీ నిషేధ జాబితాలో ఉంది మీ ఇల్లు. అదేమైందంటే అతంలో కట్టుకున్న ఇండ్లోళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. అప్పుడేమో ఓన్లీ వ్యవసాయ భూములు ఉండే, ఇప్పుడు ఇండ్లు కూడా వచ్చేసినాయి. గతంలో నోటిఫై కాబట్టి అన్నీ ఇప్పుడు ఇనాం ల్యాండ్ల తర్వాత అన్నిట్లలో కట్టుకున్న వాళ్ళ ఇండ్లన్నీ కూడా దీంట్లోకి వచ్చేసినాయి. వచ్చేటప్పటికి వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే ఇవన్నీ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో అన్ని రకాలుగా అందులోకి వచ్చేసినాయి. అప్పుడేమో ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా నోటిఫై కాబడ్డ వ్యవసాయ భూములు మాత్రమే. ఇప్పుడు మాత్రం అన్ని రకాల భూములు అన్నీ అంటే అసైన్ ల్యాండ్లో కట్టుకున్న ఇండ్లు, తర్వాత టెంపుల్ ల్యాండ్స్లో కట్టుకున్న ఇండ్లు, వక్ఫ్ ల్యాండ్స్లో కట్టుకున్న ఇండ్లు ఏది కూడా ట్రాన్సాక్షన్ చేయకుండా అందరు జిల్లా కలెక్టర్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పంపితే వాళ్ళ ఇంటర్న్స్ ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయినా వాళ్ళ వెబ్సైట్లలో ఉన్నాయి. ఎవరన్నా ఇందులో ఉన్న వాళ్ళు కొనుగోలంటప్పటికీ రిజిస్ట్రేషన్ జరగదనేటప్పటికీ అట్లా ఒకరొకరు అందరు కలిపి అప్పుడు అల్లరి చేయడం వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో జనరల్గా అంటే ఇప్పుడు ఈ జాబితాలో చాలా రకాల ల్యాండ్స్ ఉన్నాయి, టెంపుల్, అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అంటే మన భూమి ఒకవేళ ఆ జాబితాలోకి చేరితే వాటి నుంచి అంటే ఆ లిస్ట్ నుంచి మన భూమిని బయటికి ఎలా తెచ్చుకోవడం ఎలా? సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ఎన్ఓసి తెచ్చుకోండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే చాలా ఇబ్బంది అనమాట, ఎన్ఓసి రావడం అంత ఈజీ కాదు. చాలా సంవత్సరాల క్రితమే జస్టిస్ నాగార్జున రెడ్డి మీరు ఒక్కసారి ఎక్స్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఓసి ఎందుకు అనే దాని మీద కొంత వివరణ ఇచ్చారు ఆయన. అయినా కూడా అది ఏ ప్రభుత్వం చేపట్టలేదు, అది ఇంకా నడుస్తూనే ఉంది. కానీ వాస్తవానికైతే అటువంటి వాటికే ఎన్ఓసి వద్దన్నప్పుడు ఆల్రెడీ కట్టుకొని దాని మీద పర్మిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మొదలు లేఅవుట్ అప్రూవ్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. అన్ని సివిక్ కమ్యూనిటీస్ కూడా వచ్చేసినాయి. అంటే నల్లా కనెక్షన్ అంటే సివిక్ కమ్యూనిటీస్ అంటే అన్ని మౌలిక సదుపాయాలు అన్నీ వచ్చేసినాయి. వాళ్ళు అన్నీ వచ్చిన తర్వాత అవసరం పూర్తికి జనరల్గా లోయర్ మిడిల్ క్లాసు దిగువ మధ్య శ్రేణి తరగతులకు ఏం కావాలి మూడింటికే అమ్ముకుంటారు ఇల్లు. పిల్లలు బాగులేకపోతే ఏదైనా స్కూల్ అవసరాలు లేకపోతే పెళ్ళిళ్ళు, ఈ మూడుట్ల ఏ అవసరమైనా కూడా అక్కడ వెళ్ళేటప్పటికి మీ రిజిస్ట్రేషన్ కాదు అనేటప్పటికి ఒకళ్ళ ఇటు మొత్తం ఒకళ్ళు చాలామందికి పాకిపోయింది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఓకే, అంటే ఎట్లా సార్ అంటే ఆ జాబితా నుంచి మన ల్యాండ్ బయటకు ఎట్లా తెచ్చుకోవాలి, అంటే ఎవరికి అప్లై చేసి? గవర్నమెంట్ పాలసీ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇదివరకే ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషను మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే ఈ సమస్యలన్నీ బాగా వస్తున్నాయి కాబట్టి ఒక 444 జీవో అని ఒకటి ఇచ్చింది. ఆ జీవో ద్వారా అన్ని అంటే అతను బాగా వెసులుబాట్లు ఇచ్చేసిండు ఆ జీవోలో. ఒక 20 ఏళ్ళు కొంత దానికి టైం ఇచ్చి ఇలా ఉండి ఇల్లు కట్టుకొని వాళ్ళ నివాస స్థలాల జోలికి వెళ్లకుండా కొన్ని నిర్ధారణ చేసి అవన్నిటిని కూడా ఆ ఇల్లు కొనుగోలు చేసిన తనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటిది ఏమైనా ఇవ్వగలిగితే ఇంకొద్ది రోజులు అయినా పర్వాలేదు, బాగా ఆలోచించి కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు, లేకపోతే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని నిషేధిత భూముల లిస్ట్ ఒకటి తయారు చేసి మొత్తం మండలాఫీసులో తెలియటము, తర్వాత వెబ్సైట్లో పెట్టడము, మన ఆల్ న్యూస్ పేపర్స్ ద్వారా ఇవ్వటము, లోకల్ న్యూస్లలో అందరికి నోటీస్లో ఉంటే ఎవరెవరిది ఏ సర్వే నెంబరు దాంట్లో ఉన్నదో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళు గవర్నమెంట్ సంప్రదిస్తే కొంత ఫీజు తీసుకున్నా పర్వాలేదు, వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తే అయిపోతుంది. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, అంటే ప్రస్తుతం ల్యాండ్కు సంబంధించి ఏ వివరాలైనా భూభారతి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో అంటే ఈ నిషేధిత జాబితాకు సంబంధించి దాంట్లో ఏమైనా కాలం ఉందా, ఏమైనా ఫెసిలిటీ ఉందా? అది ఏం లేదు, అట్లేం లేదు. నిషేధ జాబితా అంటూ అందులో ఏమీ లేదు. అంటే ధరణిలో ఉండే ఒక విలేజ్ టైప్ చేసి దాంట్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అనగానే ఆ లిస్ట్ వచ్చేది. ఇప్పుడు భూభారతిలో కూడా కనిపిస్తుంది, కానీ కంప్లీట్గా సర్వే నెంబర్ ఇచ్చేటప్పటికి ఆడ కొన్ని లాకునాస్ ఉన్నాయి. అది కొంచెం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే సార్, ఎట్లా సార్ అంటే అన్నిటికీ పరిష్కారం ఓన్లీ గవర్నమెంట్ మళ్ళీ కూర్చొని ఒక మొడాలిటీస్ తయారు చేసి ఒక పాలసీ డెసిషన్ బై వే ఆఫ్ ఈవెన్ చాలామంది బాధితులు ఉన్నారు. పర్టికులర్గా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, కొంచెం మెయిన్ టౌన్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన సూచనలు అన్ని కనుక పర్ఫెక్ట్గా పాటిస్తే
చాలా బాగుంటాయి, ఎవరికి చాలా వరకు ఇబ్బందులు దూరం అవుతాయి. అన్నీ తీసుకుపోయి నిషేధ జాబితాలో పెట్టడం అనేది చాలా కష్టమవుతుంది అది. ఇప్పుడు వీళ్ళు కూడా కామన్ పబ్లిక్ కూడా ఏంటంటే, అంటే వీళ్ళు ఆఫీసర్ల బాధ్యత ఏంటంటే ఆలోచించి దాంట్లో నిషేధ జాబితాలో పెట్టవలసింది. ఇమ్మీడియట్గా కావాలి అన్నప్పుడు 15 నుంచి కూడా ఆనరబుల్ కోర్టు చెప్తూనే ఉంది, మీరు పెట్టండి అంటే 24 దాకా వచ్చారు, మళ్ళీ 25లో పెట్టారు, మళ్ళీ పాతది పెట్టేటప్పటికి చిక్కులు ఇచ్చిపడ్డాయి. ఓకే. సో అంటే జనరల్గా ఎట్లా జరిగింది సార్ మిస్టేక్? అంటే అధికారుల మిస్టేక్ అయినా లేదంటే ఎట్లా జరిగింది ఏంటి? అధికారుల మిస్టేక్ అని ఉంటుంది, అధికారుల నెగ్లిజెన్సీ కూడా కొంత ఉంటుంది, పని ఒత్తిడి కొంత ఉంటుంది. ఇంకా గత ప్రభుత్వాన్ని చాలాసార్లు కూడా మనము ప్రజలు కూడా చాలామంది అడిగినారు, ఏంది అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ను రిడ్రెసల్ చేయమని, తర్వాత పేర్లు తప్పు, తర్వాత ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా ఆ నిషేధ జాబితా, లిస్ట్ ఆఫ్ నిషేధ జాబితా కూడా దాన్ని కరెక్షన్ చేయవచ్చు. కొన్ని అనవసరంగా ఎంట్రీ అయినా కూడా మనం తీసేయండి అనేది రకరకాలుగా ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా కూడా పని జరగలేదు, చేయలేదు అఫీషియల్స్ కూడా. అంటే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో కూడా గవర్నమెంట్ అంత మొగ్గు చూపకపోవడం వల్ల అట్లా అయిందని అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మన ప్రాపర్టీ అంటే నా ప్రాపర్టీ, సో నిజంగానే నిషేధ జాబితాలో ఉందో లేదా ఎట్లా తెలుసుకోవడం ఎట్లా సార్? అంటే ఏమైనా సాఫ్ట్వేర్ సహాయంతో తెలుసుకోవచ్చా లేదంటే? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తేడాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఇమ్మీడియట్గా తయారు చేయాలి, అందరు డిస్ప్లే చేయాలి సపరేట్గా. మళ్ళీ ఇప్పుడు అదంతా పాతదంతా పెట్టేసేయాలి, ఫ్రెష్గా తయారు చేయాలి. అంటే ప్రతి ఊరికి వీఆర్ఓ ఉన్న ప్రతి ఊరికి స్టాఫ్ ఉన్నది, రెవెన్యూ స్టాఫ్ ఉంది, వాళ్ళందరూ కూర్చొని పెట్టుకోవాలి, మొత్తం మండలాలకు సంబంధించిన స్టాఫ్ అంతా కూర్చొని ఆ పని చేయాలి. అంటే ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఏం లేదా సార్? అంటే నా భూమి దాంట్లో ఉందా లేదా? ఉన్నది కదా, వెబ్సైట్లో ఉంది, అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది ఆ సర్వే నెంబరు ఎంత విస్తీర్ణంలో ఉంది, కొన్ని ప్రొహిబిషన్ ఇంక్లూడ్ చేయకూడనివి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సర్వే నెంబర్లు చూసుకుంటే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా అంటే చాలా ఏళ్ల క్రితమే కొన్నటువంటి ప్రాపర్టీస్ కూడా, అంటే ఆ ప్రాపర్టీస్ పైన సర్వ హక్కులు కూడా కలిగి ఉండి కొన్ని రకాలైనటువంటి జరిగినటువంటి తప్పుల కారణంగా ప్రస్తుతం అలాంటి ఆస్తులన్నీ కూడా నిషేధిత జాబితాలో చేరడంతో చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారని బాలరాజు గారు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం ఒక మంచి పాలసీని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ కలిగిస్తే చాలామందికి కూడా ఊరట లభించేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.